అయింది. ఈవేళ గుమ్మడికాయ కూర వండుకున్నాం మేము. ఈవేళ కూర గుమ్మడికాయ అంటాం కదా, అదనమాట. ఈవేళ నేను రైస్లో కూడా వేసుకుని తింటున్నా. ఎప్పుడు చపాతి లేదా పూరి అలా తింటా, రొట్టు అలా అలా టేస్ట్ ఎలా ఉందో కూడా నేను చెప్తాను. వేడి వేడిగా ఉన్న రెండు కూడా కాలుతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇందులో పులుపు వేయమండి, తీపే. చాలా బాగుంది. గుమ్మడికాయ కూర తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. చాలామంది వాతం అని తింటాం మానేస్తారు, కానీ ఆరోగ్యానికి కూడా మంచిదటండి. ఏంటంటే మనం ఎక్కువ తినేసి రోజు తినేస్తే వాతవా అన్నట్టు ఉంటుంది, కానీ లేకపోతే కొన్ని జబ్బులు తగ్గుతాయటండి. గుమ్మడికాయ కూర వండుకుంటే అమ్మ ఇప్పుడు వండిన బౌల్లో వేసేసుకుని స్పూన్ వేసుకుని ఉత్తిన డైరెక్ట్గానే తినేసేవాళ్ళం అనమాట అంతకుముందు అయితే. ఇప్పుడు ఏంటంటే కొంచెం తగ్గించాం, ఎందుకంటే ఒంట్లో బాగుంటలేదు, కాళ్ళు నొప్పులు నడు నొప్పులు అన్నట్టు జనాలు ఉంటున్నారు కదా. ఇంట్లో కూడా మా పెద్ద బాబు తింటాడు కదా, మా చిన్న బాబు తింటాడు. దాని మీద ఏంటంటే మేము కొంచెం మొత్తానికైతే మానేయట్లేదు. నెలకు 2-3 సార్లు వండుకుంటామండి. కానీ కూర వండుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒక్కోసారి దప్పలం, ఒక్కోసారి ఏమో ఇలా ఉత్తి బెల్లం వేసుకుని చక్కగా కోపు పెట్టేసుకుని అన్నీ వండుకుని తింటాం అన్నమాట. సూపర్గా ఉందండి. మీరు కూడా ఇలా వండుకుని తినండి. మీకు ఎలాగ వచ్చిందో మీకే తెలుస్తుంది. కానీ మీకు నచ్చితే కనుక షేర్ చేయండి. అలా పెళ్ళైకున్నాక. ఓకే అండి, బాయ్. మళ్ళీ ఇంకొక ఐటెంతో మీ ఎదురుకు వస్తా.